హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఇలా ఉన్నారు. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే నేను మైసూర్ పాక్ ఎట్లా ప్రిపేర్ చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్ అన్నమాట. సో నేనైతే ఈరోజు ఇంకా మైసూర్ పాక్ చేద్దామని ఇంకా రెడీ అయిపోయాను. సో వాటికి ఏమేమి కావాలో చూసేద్దాము. ఆయిల్, శనగపిండి, షుగర్, అంతే సింపుల్గా ఒక గంజి పెట్టేసుకొని ఒక పక్కనైతే ఆయిల్ వేడి వేసుకోవాలి, ఇంకో పక్క షుగర్ సిరప్ పెట్టుకోవాలి. ఈ షుగర్ సిరప్ మంచిగా తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం ఇందాక సూన్పిండి, ఒక కప్పు సూన్పిండికి ఒక కప్పు షుగర్ తీసుకోవాలి, కప్పు షుగర్కి ఒక కప్పు ఆయిల్ తీసుకోవాలి, ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. చాలాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మనకి పిండి అంతా ఉండలు లేకుండా ఉడికించుకోవాలి. చాలాసేపు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes పాటు అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న దాంట్లో వేడి వేడి ఆయిల్ పోస్తూ గుల్లలాగా రావాలన్నమాట. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి, మీకు ఎట్లా చేయాలనేది అర్థమవుతుంది. ఈ విధంగా వేడివేడి ఆయిల్ పోసి గుల్లలాగా వచ్చేంత వరకు మనం ఆయిల్ పెట్టి కలుపుతూనే ఉండాలన్నమాట. ఆయిల్ పోస్తూ ఉడుకుడుకు ఆయిల్ పోస్తూ కలుపుకుంటూనే ఉండాలి. చూసారు కదా ఎంత మంచిగా గుల్ల మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది. మనం బయట కన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనతో పాటు మన పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారనమాట. మీరు కూడా ఇట్లా సింపుల్గా చేసుకోండి ఇంట్లోనే. సో కొంచెం చల్లారిన తర్వాత మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకుని చల్లారిపోయిన తర్వాత తినేసేయచ్చు అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అన్నమాట. పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు కానీ ఎక్కువ అసలు ఏం ప్రాసెస్ ఉండదు. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.